అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు ఈ నవరాత్రులలో 7వ రోజు ఏ అలంకరణలో ఉంటారు, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, అలాగే అమ్మవారికి ఏ రంగు గల చీరను ధరింపచేస్తారు, అలాగే అమ్మవారికి ఈరోజు జపించవలసిన మంత్రాలు ఏమిటి, ఈరోజు చేయవలసిన దానం ఏమిటి, అలాగే అమ్మవారి కథ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో దర్శనమిస్తారు. మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు 7వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తారు. అదే శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారు కాలరాత్రి అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారి వాహనం గజవాహనం. అదేవిధంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారు శ్రీ భవానీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారి అలంకరణలో పూజిస్తున్నాం కనుక 7వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉంటారు కనుక మనం అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో పూజించాలి. నవరాత్రులలో 7వ రోజు అనగా ఈరోజు తిథి విషయానికి అలాగే తేదీ విషయానికి వస్తే అక్టోబర్ 21 శనివారం, ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి. సప్తమి తిథి అక్టోబర్ 20 శుక్రవారం రాత్రి 9:06 నుంచి ప్రారంభమై అక్టోబర్ 21 శనివారం రాత్రి 7:21 వరకు ఉన్నదండి. ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం సాయంత్రం 6:30 వరకు అయితే ఉన్నదండి. ఈ రోజున అమ్మవారు లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ఇరువైపులా వింజామరులతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో భక్తిపావనాన్ని చెందే చెరుకుగడను చేతిన పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శనమిస్తుంది. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా దద్దోజనం, పరమాన్నం నివేదించాలి. అమ్మవారు ఈరోజు బంగారు రంగు చీరలో దర్శనం ఇస్తారు. అలాగే అమ్మవారికి ఎర్రటి కలువ పూలతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేయవలసిన దానం సహస్రనామ పుస్తకాలు ఈరోజు దానం చేస్తారు. ఈరోజు నిషిద్ధ పదార్థం ఉసిరి. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే అఖండ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజ చేయడం వీలుపడని వారు మొదటి 3 రోజులు లేదా తర్వాత 3 రోజులు లేదా చివరి 3 రోజులు అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని జపించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవి నమః అనే మంత్రాన్ని జపించాలి. లేదా ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీచక్రంలోని బిందువు ఒకటిగానే ఉన్న అమ్మ 3 శక్తుల స్వరూపం. మొదటిది ఇచ్ఛాశక్తి, వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి. రెండవది జ్ఞానశక్తి, లక్ష్మీదేవి విష్ణువు యొక్క దేవేరి. మూడవది క్రియాశక్తి, రౌద్రి శివుడి యొక్క దేవేరి. త్రిపుర అంటే 3 నగరాలు లేదా 3 ప్రపంచాలు. అయితే సుందరి అంటే అందమైన మహిళ. 3 నగరాలు శరీరం, మనస్సు మరియు చైతన్యాన్ని సూచిస్తాయి. ఈ విధంగా లలితా త్రిపుర సుందరి 3 నగరాలు లేదా 3 ప్రపంచాల సుందరి. ఆమె ఆదిపరాశక్తి యొక్క అంశం. అలాగే దుర్గా మరియు కాళీ వంటి పార్వతీదేవి యొక్క అభివ్యక్తి. ఆమె
తన సతీమణి అయిన శివునితో పాటు ఆదిమ సృష్టికర్త. త్రిపుర సుందరి ఆదిపరాశక్తిలో అత్యున్నతమైన అంశమని శ్రీకుల సంప్రదాయం చెబుతోంది. ఆమె 16 విభిన్న కోరికలు లేదా కోరికలను సూచిస్తుంది. షోడశి తంత్రం ప్రకారం ఆమె శివుని దృష్టిలో కాంతి. ఆమె జ్ఞానోదయ స్పృహ యొక్క చివరి వర్షన్ అని చెప్పబడింది. ఆమెను కామేశ్వరి, రాజరాజేశ్వరి అని కూడా అంటారు. త్రిపుర సుందరీ దేవి 3 రూపాలను కలిగి ఉంది. త్రిపుర బాల, త్రిపుర సుందరి, అలాగే త్రిపుర భైరవి. మొదటిది యువకన్యా దేవత, రెండవది 3 ప్రపంచాల యొక్క అద్భుతమైన అలాగే శాశ్వతమైన అందాన్ని సూచిస్తుంది. త్రిపుర భైరవి ఆమె భయంకరమైన రూపాన్ని సూచిస్తోంది. త్రిపుర సుందరీదేవి శివునితో కలిసి విశ్వాన్ని సృష్టిస్తుంది, రక్షిస్తుంది, అలాగే నాశనం చేస్తుంది. ఆమె సతీ, దుర్గా, కాళి లాంటిదే. త్రిపుర సుందరీదేవికి వివిధ గ్రంథాలలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. షోడశి సాధకులను వివక్షతో ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. ఆమెను లలిత అని కూడా పిలుస్తారు, అంటే తెలివైనది. మరొక పేరు రాజరాజేశ్వరి, అంటే సమస్త విశ్వం యొక్క పాలన. ఆమెని మనం గౌరవించడం చాలా ముఖ్యం. మన జీవితంలో కష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమ్మవారి అనుగ్రహం చాలా అవసరం. లలితా త్రిపుర సుందరి దేవి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సతీ దక్షిణ యాగంలో అగ్నికి ఆహుతి అయిన తర్వాత శివుడిని ఓదార్చలేరు. అతను తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంతలో సతీ పర్వతరాజు హిమావత్ కుమార్తెగా పార్వతిగా పునర్జన్మ పొందింది. శివునిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలో దేవతలను తారకాసురుడు అనే రాక్షసుడు పీడిస్తున్నాడు. ఆ రాక్షసుడు శివపార్వతుల కుమారుడు మాత్రమే అతనిని చంపగల వరం పొందాడు. అయితే ముందుగా శివుడు ధ్యానంలో ఉన్నాడు. అతని ధ్యానానికి భంగం కలిగించడానికి దేవతలంతా ప్రేమదేవుడు అయిన కాముడిని పంపించారు. ప్రేమదేవుడు అయిన మన్మధుడు శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు బాణం వేశాడు. పరమేశ్వరుడు కోపంతో తన 3వ కన్ను తెరవగా మన్మధుడు కాలి బూడిదగా మారుతాడు. అయితే తపోభంగమైన పరమేశ్వరుడు పార్వతీదేవి భక్తికి మెచ్చి పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. వారి పుత్రుడైన కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణిస్తాడు. అయితే ఆ పరమేశ్వరుడు మన్మధుడిని చితాభస్మాన్ని చూడగా అందులో నుంచి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు. అతను దేవతలను వేధించడం ప్రారంభిస్తాడు. అతనిని వధించడానికే లలితాదేవి అవతరించింది. సృష్టి అంతా నైవేద్యంగా సమర్పించబడిన మహాయజ్ఞం యొక్క అగ్ని నుండి ఆమె ఉద్భవించింది. రాక్షసుడైన బండాసురుడిని వధించమని అలాగే ధర్మాన్ని పునరుద్ధరించమని అమ్మవారిని దేవతలంతా వేడుకుంటారు. బండాసురుడు యుద్ధంలో వివిధ రూపాలలో మారి యుద్ధం చేయగా అమ్మవారు అతనిని సంహరించడానికి వివిధ అవతారాలు ఎత్తిందని వేద పండితులు చెబుతారు. చివరగా అమ్మవారు బండాసురుడిని కామేశ్వరి అనే అస్త్రంతో సంహరిస్తుంది. అయితే అమ్మవారు మన్మధునికి ప్రాణం పోసి విశ్వాన్ని పూర్వం వలె తిరిగి సృష్టించింది. అయితే లలితా సహస్రనామం ఈ దేవతకే అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ మంత్రం. ఆమె ఆశీస్సులు మరియు రక్షణ కోసం భక్తులు ఈ మంత్రాన్ని జపిస్తారు. ఆమె అన్ని ప్రయత్నాలలో భక్తులకు విజయాన్ని ఇస్తుంది. ఆదిశంకరాచార్య రచించిన త్రిపుర సుందరి అష్టకం, బ్రహ్మాండ పురాణంలోని లలితా త్రిహసి స్తోత్రం కూడా ప్రసిద్ధి చెందినవి. అమ్మవారి ఆలయాలు మన భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో రాజస్థాన్లోని బన్సారాలో, అలాగే మనాలి, హిమాచల్ ప్రదేశ్, మైసూర్, కర్ణాటక, ఉదయపూర్,
మొదలైన ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. వివాహంలో జాప్యం, వైవాహిక విభేదాలు, సంతానలేమి, అప్పులు, పేదరికం ఉపశమనం కోసం అమ్మవారిని ఆరాధిస్తారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు ఈ దేవత పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని భావిస్తారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, లక్ష్మి, సరస్వతి ఆమెకు సేవలు చేస్తారు. ఆమె శ్రీచక్రం యొక్క దివ్యశక్తి. ఆమె మహావిద్యలలో అతి ముఖ్యమైనది. ఆమెనే లలితా త్రిపుర సుందరి దేవి. గణేశుణ్ణి పూజించిన తర్వాత అమ్మవారిని పూజించాలి. మనం ఈ వీడియోలో అమ్మవారి అలంకరణ, నైవేద్యం, ఏ రంగు చీర, మంత్రాలు, అమ్మవారి కథ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.